మా తెలుగు తల్లికి మల్లెపూ దండ రచయిత ప్రసన్న కవి శంకరంబాడి సుందరాచార్యులు జయంతి వేడుకలను తిరుపతిలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక లక్ష్మీపురంలోని శంకరంబాడి సుందరాచార్యుల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ శంకరంబాడి సుందరాచార్యులు తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహాకవి అని అన్నారు. ఆయన రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గీతం ప్రతి తెలుగు హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. తెలుగు భాషపై ప్రేమ, మాతృభూమిపై గౌరవం, సాంస్కృతిక విలువలను ఆయన తన రచనల ద్వారా ప్రజల్లో నింపారని అన్నారు. నేటి యువత శంకరంబాడి రచనలను అధ్యయనం చేసి తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరాలకు చాటి చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. అలాంటి మహనీయుల జయంతులను నిర్వహించడం ద్వారా వారి సాహిత్య వారసత్వాన్ని సమాజానికి చేరవేయటం రాయలసీమ రంగస్థల లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగస్థలి సభ్యులు, కళాకారులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చిత్రపు హనుమంతరావు, పోలే జనార్దన్ రెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, అన్నూరు మునిరత్నం ఆచారి, సిద్ధవరం వెంకటాద్రి, కొట్టే సుబ్రహ్మణ్యం, డాక్టర్ సోము ఉమావతి, డాక్టర్ విద్వాన్ కస్ప పద్మనాభం, మిట్టపల్లి బ్రహ్మానందరెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయ రచయిత శంకరంబాడి సుందరాచార్యులు గారి జయంతి. ఈ సందర్భంగా శంకరంబాడి సుందరాచార్యులు గారి అభిమానులు, రాయలసీమ రంగస్థలి కళాకారులు, స్థానికులు అందరూ ఇచ్చేసి ఈరోజు లక్ష్మీపురం కూడల్లోనే ఆయన విగ్రహానికి మంచినీటితో శుద్ధం చేసి పాలాభిషేకం చేసి అలాగే పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. శంకరంబాడి సుందరాచార్యులు గారు మన తిరుపతి వాసి. ఇక్కడ నిమ్మకాయల వీధిలోనే ఆయన చాలా రోజులు నివాసం కూడా ఉన్నారు. అలాగే ఆయన ప్రతిభను గుర్తించి మన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారు ఆయన ప్రసన్న కవి బిరుదుతో కూడా సత్కరించారంటే ఆయన అంత గొప్ప రచయిత. అలాగే ఆయన విగ్రహం దగ్గర ఇంతకుముందు ఉదయం పూట సుప్రభాతం, అలాగే మా తెలుగు తల్లి మల్లెపూ దండ గేయాలంతా ఇక్కడ మైకుల ద్వారా వినిపించేవారు. ఆ గరుడ వారడిది అప్పుడు విగ్రహం పక్కన తోసి మళ్ళీ ఇప్పుడు పెట్టారు. మళ్ళీ కూడా అదేవిధంగా ఉదయం పూట ఇక్కడ మైకులు పెట్టి సుప్రభాతం, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఇవంతా మళ్ళీ మైకులు పెట్టి వినిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.